రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. రోజులు గడుస్తున్నాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్ రానై ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపుర గ్రామంలో ఈ రోజు ప్రజల నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. డోన్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నుండి ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. నువ్వా నేనా అని ప్రచారాన్ని సైతం హోరెత్తించారు. రాజకీయంగా ఇద్దరు సీనియర్ నాయకులే. వైసీపీ తరపున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఈ ఇద్దరు నేతలలో డోన్ నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి? అదేవిధంగా రాష్ట్రంలో సీఎం జగన్ కి, మాజీ సీఎం చంద్రబాబుకి ఇంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న ఎమ్మెల్యే అవుతారా లేక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే విషయాలను రంగాపురం గ్రామంలోని ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నుండి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంగాపురం అయితే బాగుంది సార్, పర్వాలేదు. రోడ్లు గీట్లు బాగానే ఉన్నాయి. ఇంకా యాదొస్తుందో చెప్పలేము. ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి కదా, ఎవరు గెలుస్తారని అనుకోవచ్చు? డోన్లో ఎమ్మెల్యేగా బుగ్గన్ననా లేకుంటే కోట్లనా? అది చెప్పనీక లేదు కదా సార్, మనం సస్పెండ్ కదా. మనం ప్రజల అభిప్రాయం అంటే అది చెప్పలేం సార్. అట్లా మనం ఇక్కడ చెప్పినా ఇబ్బంది, అక్కడ చెప్పినా ఇబ్బంది కదా. అట్లా చెప్పలేము అట్లా అన్నమాట. అభివృద్ధి అయితే చేసినాడా? రోడ్ల పని అది ఇదైతే కొద్దిగా పర్వాలేదు సార్. ఇంకా రోడ్ల వరకు అయితే బాగానే ఉంది. ఇంకా అంతగా తప్ప ఇంకా ఏం లేదు. ఎన్నికలు జరిగినాయి కదా, డోన్లో ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు? తెలుసు, చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు చెప్తారు ఎమ్మెల్యే అవుతారా? మామూలుగా ప్రజలు ఏమనుకుంటున్నారని. మీ ఊర్లో అభివృద్ధి జరిగిందా? ఏదో జరుగుతుంది. ఎట్లా ఈ రోడ్లు రావడం మీకు మేలా నష్టమా? ఏడు తెలుస్తుంది. ఇప్పుడు మనకు అన్ని అదే రోడ్డు వచ్చేది నట్టమా? నట్టమేలా. ఇప్పుడు ఈసారి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు? ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే తెలుసు. ఇప్పుడు జగన్ వస్తాడో చంద్రబాబు వస్తాడో ఎవరు వస్తుంది మనకు తెలుస్తుందా? ఎంటికలు పడినాక తెలుస్తుంది, అంతవరకు తెలుసు. మీరు ఓటు వేసింటారు కదా, అప్పుడే మీరు బయట అడిగినప్పుడు చంద్రబాబుకి వేసిన. రంగాపురం గ్రామంలో మనం అడిగిన ప్రశ్నలకు ప్రజలు సమాధానం చెప్పారు. అదేవిధంగా మనం అనుకోని విషయాలను కూడా మనతో పంచుకున్నారు. ఇక్కడ వీడియోనైతే స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. అదేవిధంగా మంత్రి బుగ్గన్న డోన్ నుండి హ్యాట్రిక్ కొడతారా లేకుంటే కోట్ల మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా డోన్ నుండి గెలుపొందుతారా? విషయాన్ని కామెంట్ రూపంలో మీరు పంచుకోండి. ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. ఈసారి డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బుగ్గన్న గెలుస్తాడా కోట్ల గెలుస్తాడా? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుస్తాడు. ఎలక్షన్లలో మంచిగా మెజార్టీగా కూడా ఉంది. ఆయనకు మెజార్టీ కూడా రాబోతుంది. కాబట్టి బుగ్గన అనే వ్యక్తి మాత్రము ప్రజలకైతే ఈ మధ్య కాలం మాత్రమే పనులు చేసినాడు. అది రోడ్ల వరకు, మిగతా పనులు అంటే ఏమి చేయలేదు. ఎటువంటిది కూడా ప్రజలకైతే చాలా దూరంగా ఉన్నాడు. కాబట్టి ఎవరిని దగ్గర రానియడంలో ఎవరికి ఉపాధి కనపడడం లేదు. కాబట్టి మేము తలుచుకుంటున్నది ఏమంటే కోట్ల సూర్యప్రకాష్ని గెలిపించుకోవడం కోసమే మా ఓటు వేసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడా లేకుంటే జగన్ అవుతాడా అనుకో? చంద్రబాబు నాయుడు అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మాకు కొన్ని ఓనర్లు వస్తాయి, కొన్ని కంపెనీలు తెస్తాడు. కాబట్టి మాకు ఆ నమ్మకం మీద ఆయన పెట్టుకొస్తే వేసుకున్నాము. మొన్న ఎన్నికలు జరిగాయి కదా, జూన్ 4న ఎలక్షన్లు రిజల్ట్ రాబోతుంది. మీ యొక్క నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు? సూర్యప్రకాష్ రెడ్డి. ఏం బుగ్గనకు ఛాన్స్ ఉండదా? ఛాన్స్ ఉన్నదంటే ఉన్న చేతులారా చేసుకుంటున్నారు. గ్రామాలలో విఐపీలను పెట్టుకున్నారు, దళాలు అంటారు కదా, అట్లా దళాలుగా చేరికైనారు. దాని నుంచి దెబ్బ కొట్టింది. గ్రామంలో ఏమైనా డెవలప్ జరిగిందా? గ్రామంలో డెవలప్ అయితే బాగా మంచిగానే జరిగింది సార్. ఈసారి ఎన్నికలు జరిగినాయి కదా, డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుగ్గన్న అవుతాడా లేకుంటే కోట్లగా అవుతాడా? ఖచ్చితంగా బుగ్గన్న అభివృద్ధి చేసినాడు కాబట్టి ఖచ్చితంగా బుగ్గన్ననే వస్తాడు. ఖచ్చితంగా, డెఫినెట్గా. అంటే టీడీపీ నాయకులు చెప్తున్నారు అభివృద్ధి చేయలేదని. అభివృద్ధి కనపడతలేదా? హాస్పిటల్ అక్కడ డోన్ పోతే హాస్పిటల్ కనపడతలేదా? హాస్పిటల్ పక్కల ఇది జ్యోతిరపులి కాలేజీ కనపడతలేదా? అటు నుంచి వచ్చేసి ట్రాఫిక్కి పోతే అక్కడ వెటనరీ కాలేజీ కనపడతలేదా? రోడ్లు కనపడతలేదా? 350 కోట్లతో మొత్తం 3 మండలాలకి నీటి సరఫరా చేసేది కనపడతలేదా? మంచిగా చేశారు. సరే, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అవుతాడా బాబు అవుతాడా?
99% అయితే మాకైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడనే నమ్మకం మాకుంది ఖచ్చితంగా. పెద్ద మన ఎన్నికలు జరిగినాయి కదా, జూన్ 4న రిజల్ట్ రాబోతున్నాయి. డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు? శివప్రకాష్ రెడ్డి అవుతాడు. బుగ్గన్నకి ఛాన్స్ ఉండదా ఇస్తావా? రాష్ట్రంలో జగన్ అవుతాడా మళ్ళొకసారి ముఖ్యమంత్రి? చంద్రబాబు అవుతాడా? చంద్రబాబు అవుతాడు. రిజల్ట్ జూన్ 4 వస్తుంది. డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. బుగ్గన్నకి ఛాన్స్ ఉండదా? ఉండదు. ఎందుకు మీ ఊర్లో అభివృద్ధి ఏమైనా? ఏం అభివృద్ధి చేసినది ఏం లేదు, ఇచ్చింది ఏం లేదు. ఉన్న రోడ్లు గబ్బులేసిపోయినాయి. మొన్న ఎన్నికలు జరిగినాయి కదా, డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవుతాడని మాకు కోరిక. అవుతాడా గ్యారంటీగా? 100% అవుతాడు. ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారు? ఆయన అభివృద్ధి ఎట్టుంది, ఆయన మంచివాడు, ఏ కలర్లు ఏ సమస్య సృష్టించే మంచి కాదు, అటువంటి వ్యక్తి ఆయన. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అవకాశం ఉంది. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, మళ్ళీ కర్నూలు ఉంటారు వాళ్ళు, ఇప్పుడు వచ్చారా డోన్లు ఉంటారు వాళ్ళకు. స్థానికంగా వాళ్ళకు డోన్లు ఇల్లు ఉందో లేదో కూడా తెలియదు. అయితే మొన్న ఎలక్షన్లు జరిగినాయి కదా, జూన్ 4న రిజల్ట్ వస్తాయి కదా, డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు? తెలుగుదేశం సూర్యప్రకాష్ రెడ్డి. సూర్యప్రకాష్ రెడ్డి గెలుస్తారా? మంత్రి బుగ్గన్నకి అవకాశం ఉన్నదా ఈసారి? వాళ్ళు చేసిన పనికి ఏమో అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా, జగన్ అవుతాడా? చంద్రబాబు నాయుడు అవుతాడు. డోన్ నియోజకవర్గంలో రిజల్ట్ రాబోతున్నాయి జూన్ 4. ఎమ్మెల్యేగా బుగ్గన్న గెలుస్తాడా, కోట్ల గెలుస్తాడా? రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అవుతాడా, చంద్రబాబు అవుతాడా అనుకుంటారా? చంద్రబాబు అవుతాడు. డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బుగ్గన్న అవుతాడా, కోట్ల అవుతాడా? బుగ్గన్న. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? అభివృద్ధి చేసినాడు బుగ్గన్న సారు. అభివృద్ధి అంటే బుగ్గన్న అంటే అభివృద్ధి. ప్రతి ఒక్క అభివృద్ధి చేసిన సంక్షేమ పదాలు అంతా. మంత్రి బుగ్గన్నకు డోన్ నియోజకవర్గంలో మెజార్టీ ఎంత వస్తుంది అనుకోవచ్చు? 20,000 నుంచి 25,000 వరకు రావచ్చు బుగ్గన్న సార్కి. సార్ ఈసారి ఎన్నికలు జరిగినాయి, జూన్ 4న రిజల్ట్ రాబోతున్నాయి. ఇక్కడ డోన్ నియోజకవర్గం నుంచి మంత్రి బుగ్గన్న గెలుస్తారా, కోట్ల గెలుస్తారా? బుగ్గన్న అంటే అభివృద్ధి అంటేనే బుగ్గన్న. రోడ్డు విషయంలో కానీ, మళ్ళీ అభివృద్ధి విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, హాస్పిటల్ విషయంలో కానీ అన్ని విధాలుగా బుగ్గన్న సార్ చాలా అభివృద్ధి చేశారు. గత 50 సంవత్సరాల నుంచి ఇంత అభివృద్ధి ఎప్పుడు జరగలేదు. 1,00,000 ఓట్ల మెజార్టీతో భారీగా గెలుస్తారని అనుకుంటున్నాం. జూన్ 4న ఎన్నికల్లో రిజల్ట్ రాబోతున్నాయి. డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు? బుగ్గన్న, కోట్లనా? బుగ్గనే సార్. బుగ్గన్న. ఎందుకు సార్? బుగ్గన్న కొన్ని మంచి పనులు చేసినాడు కాబట్టి. పల్లెలకు రోడ్లు వేసినాడు, చాలా పనులు చేయించినాడు, మధురస్వామి టెంపుల్ డెవలప్మెంట్ చేసినాడు. ఆయనే రావచ్చు. ఎక్కువ మెజార్టీ లేకుండా కానీ గెలుపు మాత్రం అయింది. మీ గ్రామంలో రంగాపురంలో ప్రత్యేకంగా అభివృద్ధి అంటే ఏం జరిగిందంటారు? అభివృద్ధి రోడ్లు అభివృద్ధి చేసినారు, హాస్పిటల్స్ కట్టించినారు, చాలా పనులు చేసినాడు సార్. ఇప్పుడు ఈ 4-way కూడా వచ్చింది అసలు. మధురస్వామి టెంపుల్ కూడా బాగా డెవలప్మెంట్ చేసినాడు, అన్నీ బాగా చేసినాడు అసలు. మొన్న ఎన్నికలు జరిగినాయి కదా, రిజల్ట్ జూన్ 4 వస్తాయి కదా, డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారని అనుకోవచ్చు? కోట సూర్యప్రకాష్ రెడ్డి గెలుస్తాడు. మంత్రి బుగ్గన్నకి అవకాశం ఉండదా ఈసారి? మాకు తెలిసిన వరకు చెప్తున్నాం అంతవరకు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకి అవకాశం ఉంటుందా, జగన్కి అవకాశం ఉంటుందా? చంద్రబాబుకి అవకాశం. జూన్ 4న ఎన్నికల రిజల్ట్ వస్తాయి. ఎమ్మెల్యే డోన్కి ఎవరైతారని అనుకోవచ్చు? బుగ్గననా, కోట్లనా? గ్రామంలో అభివృద్ధి జరిగిందా సార్? అంటే ఎట్లా ఏం అభివృద్ధి అంటారు? మామూలుగా రోడ్లు, పాఠశాలలు నిర్మాణం. ఇంతవరకు ఏం రోడ్ అనేది ఏం ఆల్రెడీ వేసినవి ఎట్లే ఉన్నాయి. అప్పుడు వేసినవి అంతే కదా, తర్వాత ఎక్కడేమి. సార్ 2024 ఎన్నికలు అయితే జరిగాయి. జూన్ 4న రిజల్ట్ రాబోతున్నాయి. డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని భావించవచ్చు? అది ఇద్దరు టఫ్గా ఉంది, ఎవరో సార్ చెప్పలేము. ఎవరు వస్తారని భావించవచ్చు? చెప్పలేము ఆయన, చెప్పలేము. ఎవరో ఒకరు వస్తారు, ఎవరు వచ్చినా ఎవరు. డోన్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినాయి కదా, జూన్ 4 రిజల్ట్ రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా ఎవరైతారని అనుకోవచ్చు? ఇద్దరు సార్. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వాళ్ళిద్దరు సార్. ఎవరు ముందు బెజాడి అయితే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని చెప్పవచ్చు అండి? పొటాపొట్టి ఉంది పోటీ.
పోటీ పోటాపోటీగా ఉంది. ఎవరు చెప్పడం కష్టం, ఎవరు వస్తారని కూడా. నియోజకవర్గంలో ఎన్నికలు అయితే జరిగినాయి. జూన్ 4న జరగవచ్చు. మేము రైతులను రాజకీయం మాకు సంబంధం లేదు. ఏ పార్టీ అన్నా రాని రౌడీజం ఉండకూడదు. రౌడీజం పెంచి పోషిస్తున్నారు వీళ్ళు. ఏ పార్టీ రాని ఎవడో కష్టం చేసుకొని బతుకుతోని దోసుకొని పీడిచ్చి బాధ పెట్టి తినడానికి ఉన్నాడు. ఒక మొగోడు ఎప్పటికీ కష్టపడి జీవించాలా. ఆ గొజ్జాల్లో లెక్క అడుక్కొని బెదిరించుకొని తింటాడు వాడు గొజ్జోడే. ఇలాంటివి అన్యాయాలు జరగకూడదు. ఏ ప్రభుత్వం అన్నా రాని అది నేను చెప్పగలను. ఎవరి కష్టంతో వాడు బతకాలా. ఈ అన్యాయాల అక్రమాలు జరగకూడదు. తప్పు ఇది. ఇలాంటి రాజకీయాలు ఎవరైనా చేయని ఉండకూడదు. అంతవరకు నేను చెప్పగలుగుతా. ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి. జూన్ 4న రిజల్ట్ రాబోతున్నాయి. డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని భావించవచ్చు? చెప్పలేము. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సీఎం జగన్ అవుతాడా లేదంటే చంద్రబాబు అవుతాడా? చంద్రబాబు నాయుడు. ఓకే, క్లూ ఇచ్చారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు? డోన్లో బుగ్గన వస్తా అనుకుంటున్నా సార్. ఎందుకు సార్? అది ఎందుకంటే ఆయన కొంచెం అభివృద్ధి చేసినాడు కాబట్టి వస్తా అనుకున్నాం. ఎన్నికలు అయితే జరిగినాయి. జూన్ 4న రిజల్ట్ రాబోతున్నాయి. డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని భావించవచ్చు? బుగ్గన రాజారెడ్డి. ఎందుకు సార్? అభివృద్ధి పనులు బాగా చేసిన నియోజకవర్గంలో. నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు. ఇంతవరకు ఎమ్మెల్యే ఇంతమంది ఉన్నా కానీ ఇంతవరకు ఇట్ట పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అభివృద్ధి అంటే ఒక 2 మాటలు చెప్పండి. ఏం చేసినారు? రోడ్లు, నీళ్లు, ఈ హాస్పిటళ్ళు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, బీసీ స్కూలు, మరి అటు నుంచి వచ్చి అవి కాలేజీలు మొత్తం డెవలప్. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేము మా నియోజకవర్గంలో. ఈసారి డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరైతారని ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డి కాదు. సూర్యప్రకాష్ రెడ్డి కావడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏం పని చేసినది కాదు. కాకపోతే ఖచ్చితంగా బుగ్గన రాజేంద్ర నాయుడే ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు? ఏమో కానీ పైన అయితే చంద్రబాబు వస్తాడు. ఓకే, మీ యొక్క నియోజకవర్గంలో చెప్పనీకి లేదా? చెప్పనీకి లేదు. ఉన్నమాట చెప్పాలా. డోన్లో ఎన్నికలు జరిగినాయి. రేపు జూన్ 4న రిజల్ట్ రాబోతున్నాయి. ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు డోన్ నుంచి? బుగ్గన రాజేంద్ర రెడ్డి. ఎందుకు సార్? అభివృద్ధి పనులు చేసినాడు కాబట్టి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఛాన్స్ ఉంటుందా, జగన్ ఛాన్స్ ఉంటుందా? జగన్కి అవకాశాలు ఎక్కువ. డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బుగ్గన్న అవుతాడా, కోట్ల అవుతారా? బుగ్గన రాజారెడ్డి పనులు దండిగా చేసినాడు కాబట్టి నా కాడికి. అంటే టీడీపీ నాయకులు చెప్తున్నారు మంత్రి బుగ్గన్న అభివృద్ధి ఏం చేయలేదని. అది వాళ్ళకి తెలిసిండొచ్చు, మాకు తెలిసినది ఇది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే? జగనేనా? జగన్ 100%. ఏమంత గట్టిగా చెప్తున్నావు? అరే ఉన్నది వస్తాను తిననీకి తాగనీకి అందరికి ఉంది పరిస్థితి అది కాబట్టి జగన్ వస్తాడన్న. అదే నా 100%.